హాయ్ ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ పెయింటింగ్ వేపిస్తున్నాం మేము పైన వేయించినందుకు. మళ్ళీ మొత్తం సిమెంట్ జిల్లింది కింది దానికి కూడా అని మొత్తం వేపిస్తున్నాం అన్నట్లు. పెయింటింగ్ వైట్ పెయింటింగ్ ఫస్ట్ వేసి మళ్ళీ కలర్స్ వెనక సిరేయాలి. చూడండి అట్లా వేస్తారు. యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ చూడండి వేస్తారు. అన్ని వార్చడం ఎక్కడ అంగడి అక్కడ ఉంది మొత్తం. చూడండి ఫ్రెండ్స్ మొత్తం అక్కడ పైప్ క్రూద్దలేరుగా కొద్దిగా. వైట్ వేసినాక మళ్ళీ దీని మీద కలర్ వేసుడు. ఇలా చనిపోయింది మా అక్కనే, మా పెద్దమ్మ బిడ్డనే ఫ్రెండ్స్. ఈరోజు నాకు వీలు కాలేదు పోవటానికి. నేను వెళ్ళినా కానీ నాకు అందది మళ్ళీ వాళ్ళు అక్కడ జల్దీగా కష్టాలని చేస్తారు అన్నట్లు. నేను ఒకసారి బాగా దూరం ఇచ్చారు కదా నన్ను, మస్తు బాధ అనిపించింది. మా పెద్దమ్మ బిడ్డనే ఈరోజు చనిపోయింది. హీటరు చాక్ చనిపోయింది. హీటర్ పట్టుకొని అట్లే అన్నే చాలా బాధ అనిపించింది. స్నానం చేసుకోవడానికి హీటర్ నీళ్ళు పెట్టుకొని, ఇక వర్షం పడ్డదని చల్లగా ఉన్నాయి నీళ్ళు అని హీటర్ పెట్టుకున్నదట. పాపం నాకు బాగా బాధ అనిపిస్తుంది. మస్తు ఘోరంగా మస్తు ఏడ్చిన నేను. ఇట్లా యూట్యూబ్లో కూడా పెట్టుకున్న మా దాకని. చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం, చాలా ప్రేమ నాకు మా అక్కలంటే. మా పెద్దమ్మకి 2 బిడ్డలు, మా నడి పెద్దమ్మకి 2 బిడ్డలు, 4 కొడుకులు. చాలా బాధ అనిపించింది. నాకేమో దగ్గర లేదు పోవాలని అంటే, వెళ్ళాలంటే. అందరిని కూడా ఎప్పుడన్నా పోయి పలకరించి రావాలి. మస్తు బాధ అనిపించింది నాకు. ఎవరన్నా హీటర్ పెట్టుకునే వాళ్ళు ఉంటే జాగ్రత్త ఫ్రెండ్స్. ఈరోజు మా ఒక అక్కని కూలిపోయినా హీటర్ వల్ల. హీటరు నీళ్ళు పెట్టుకోగా చాలా జాగ్రత్తగా పెట్టండి, చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ. ఈరోజు మా అక్క చనిపోయిందంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. మా ఇన్నోదక్క కనబడదు ఇక మాకు. మస్తు బాధ అనిపిస్తుంది మాకు. కానీ ఏం చేస్తాను, నేనైతే దగ్గర లేకపోతే నేను మా అక్కను చూడటానికి నాకు అదృష్టం లేదు. మా అక్కను చూడటానికి మస్తు ఘోరంగా అయిన పరిస్థితి. కరెంటు చల్లకుండా, హీటర్ చల్లకుండా, నీళ్ళు పొయ్యిలు లేకుండా హీటర్లు తేలి ఇట్లా పానాలు పోతున్నాయి.